పూర్వం వేదాలన్నీ ఒకటిగా ఉండేవి. వ్యాసుడు వాటిని 4 భాగాలుగా విభజించాడు. అందుకే ఆయన్ని వేదవ్యాసుడు అని అన్నారు. ఆ తరువాత ఒకరోజు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. తన కలలో ఏదో ఘోరం జరగబోతున్నట్టు విజువల్స్ కనిపించాయి. వెంటనే ఉలిక్కిపడి లేచాడు. ఆ విజువల్స్ తనని బాగా డిస్టర్బ్ చేశాయి. ఏం జరగబోతుందో తెలుసుకుందామని ఆయన తపస్సు చేసి భవిష్యత్తులోకి వెళ్ళాడు. అక్కడ ఆయన ఒక పెద్ద యుద్ధ భూమిలో ఉన్నాడు. ఆయన ఒక పెద్ద యుద్ధ భూమిలో ఉన్నాడు. ఎటు చూసినా కత్తుల శబ్దాలు, ఆకాశం నిండా బాణాలు, అణుబాంబులు పేలుతున్నాయి. నేలంతా రక్తంతో నిండిపోయింది. అసలు ఏంటిది? ఏం జరుగుతుంది? అని ఆకాశం పై వరకు మేఘాలలోకి వెళ్లి చూస్తే అసలు మరణం అంటే ఇదేనా అన్నట్టు ఉంది. జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో అది ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదు. ఆ తర్వాత కూడా మనం చూడలేము అనుకున్నాడు. ఆయన చూస్తున్న కనుచూపు మేరంతా యుద్ధమే ఉంది. ఆ యుద్ధ సైన్యం ఎంతుందంటే 4,00,000 ఏనుగులు, 5,00,000 రథాలు, 12,00,000 గుర్రాలు, 22 మంది లక్షల సైనికులు. ఆ యుద్ధం పూర్తయ్యేసరికి మానవ జాతి అంతరించిపోతుందేమో అన్నంత ఘోరంగా ఉంది. దానికి మించి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆ యుద్ధం జరుగుతుంది వ్యాసుడి యొక్క వారసుల వల్ల. నేను బ్రహ్మచారిని కదా! నాకు వారసులేంటి అని ఆశ్చర్యపోయాడు. అసలు ఏం జరుగుతుందో ఆయన వివరంగా రాయాలి అనుకున్నాడు. అది ఒక కథ జరగక ముందే. కానీ భవిష్యత్తులో ఉంటూ జరుగుతున్న దృశ్యాలన్నీ చూస్తూ అదే కథను యాజ్ ఇట్ ఈజ్ గా నేను రాయలేను. కాబట్టి నేను చెప్తున్నప్పుడు ప్యారలల్ గా రాయాలంటే అది వేరే వాళ్ళు రాయాలి. కానీ అంతటి సమర్థుడు ఎవరున్నారు అని ఆలోచిస్తే ముల్లోకాల్లో ఉన్న అంతటి కెపాసిటీ ఉన్న వ్యక్తి ఒకరు కనిపించారు. ఆయనే విఘ్నేశ్వర, ద లార్డ్ గణేష. వెంటనే తన తపోశక్తితో విఘ్నేశ్వరుని పిలిచాడు. వెంటనే తన తపోశక్తితో విఘ్నేశ్వరుని పిలిచి, నేనిప్పుడు కాలంలో ప్రయాణించి భవిష్యత్తులోకి వెళ్లి అక్కడ జరగబోయే ప్రతి సన్నివేశాన్ని నేను నీకు వివరంగా చెప్తాను. నా మైండ్ భవిష్యత్తులో ఉన్న నా శరీరం ఇక్కడే ఉంటుంది. కాబట్టి నేను నోటితో చెప్తాను. సాక్ష్యంగా చూస్తూ చెప్తాను. నాకు అక్కడ ఉన్న అందరూ కనిపిస్తారు. నేను మాత్రం ఎవరికీ కనిపించను. నేను చెప్పేది యాజ్ ఇట్ ఈజ్ గా నువ్వు అర్థం చేసుకొని నువ్వు అక్షర రూపంలో రాయాలి అని చెప్తాడు. గణేశుడుకున్న కేపబిలిటీ ఏంటంటే మనం నోటి మాట ఎంత స్పీడ్‌గా ఉంటుందో, అంతే స్పీడ్‌గా ప్యారలల్‌గా ఆయన రాయగలడు. వ్యాసుడు మహాభారతం రాసే టైంకి మహాభారతం జరగలేదు. ఆయన జరగబోయే కథని రాశాడు. వ్యాసుడు కథ చెప్పటం మొదలుపెట్టాడు. ఈ కథ ప్రదీప్ మహారాజుతో మొదలవుతుంది అన్నాడు. వెంటనే గణేశుడు, ప్రదీప్ మహారాజా, ఆయన మీ తాతగారు కదా! నువ్వు ఈ కథలో ఉంటావా? అని అడిగాడు. గణేష, నేను చెప్పేది మాత్రమే రాయండి. దయచేసి ఎటువంటి సందేహాలు అడగొద్దు అని అన్నాడు. ప్రదీప్ మహారాజ్‌కి ముగ్గురు మగపిల్లలు పుట్టారు. పెద్ద కొడుకు పేరు దేవాపి. అతనికి రాజ్యం పైన, ధనం పైన మోహం లేదు. ఆధ్యాత్మిక జీవితం గడపాలని హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ ఆయన అత్యంత సుందరమైన నగరాన్ని ఒకటి కనిపించింది. అదే శంబల నగరం. కలియుగం అంతంలో కల్కి వచ్చేది శంబల నుండి. అయితే దేవాపికి మరణం లేదు. కలియుగం అంతం వరకు ఆయన బ్రతికే ఉంటాడు. రెండో కొడుకు పేరు బలిక. ఆయన చిన్నప్పుడు రాజ్యం విడిచి మేనమామ రాజ్యంలో పెరిగాడు. ఇంకా చివరగా మిగిలింది చిన్నవాడు, ముఖ్యమైన వాడు శాంతనుడు. ప్రతీప మహారాజా ఒకరోజు నదీ తీరాన ధ్యానం చేస్తుండగా అక్కడ ఉండే గంగా అనే స్త్రీ ప్రదీప్ మహారాజును చూసి చాలా ఇష్టపడింది. ప్రదీప్ మహారాజు విశాలమైన మనస్సు, తేజస్సు, క్షత్రియ దేహం కలిగిన వాడు. ఆమె వచ్చి తన కుడి తొడపై కూర్చుంది. ప్రదీప్ మహారాజు కళ్ళు తెరిచి చూసేసరికి అత్యంత సౌందర్యవంతమైన స్త్రీ కనిపించింది. ఓ క్షత్రియ, మీరు నాకు బాగా నచ్చారు. మీరు నా కోరికను తీర్చండి అని అడిగింది. ప్రతీపుడు గంగ అడిగిన కోరికకు సమాధానంగా, అమ్మా, నువ్వు తెలిసో తెలియకో నా కుడి తొడపై కూర్చున్నావు. ఎడమ తొడ స్థానం భార్యకు, కుడి తొడ స్థానం ఇంట్లో ఆడ సంతానానికి. అంటే నువ్వు నాకు కూతురితో సమానం. నేను నేను నీ కోరికను తీర్చలేను. దానికి గంగ, చూడటానికి రాజులా ఉన్నావు. ఒక స్త్రీ వచ్చి కోరిక తీర్చమని అడిగితే తీర్చాల్సిన ధర్మం ఒక మగవాడిది. నువ్వు ధర్మం తప్పుతావా అని అడిగింది. చూడమ్మా, నా రూపంతోనే నా కన్య సౌందర్యవంతుడైన నా కొడుకు ఉన్నాడు, శాంతనుడు. అతనిని నీ వద్దకు పంపుతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కొంతకాలానికి శంతనుడు నదీ తీరానికి వచ్చాడు. అక్కడ అందంగా ఉన్న గంగను చూశాడు. చూసిన మరుక్షణం ఇష్టపడడమే కాకుండా మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోయాడు. ఆమె అందానికి దాసుడైపోయి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. శంతనుడిని చూడగానే గంగది అదే పరిస్థితి. వివాహానికి గంగ వెంటనే ఒప్పుకుంది. క్షత్రియ పుత్ర, నేను మిమ్మల్ని వివాహమాడతాను. కానీ ఒక్క షరతు. వివాహమైన తరువాత నేను ఏమి చేసినా నాకు అడ్డు చెప్పకూడదు. నన్ను ప్రశ్నించకూడదు. నేను చేసిన పనికి అడ్డు చెప్పినా లేక ప్రశ్నించినా ఆ క్షణమే నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాను అని అంది.
ఆమె పెట్టిన షరతులకు అంగీకరించి శంతనుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అలా ప్రతీప్ మహారాజు చెప్పిన మాట నిజమయింది. వాళ్ళిద్దరూ తమ వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. సంవత్సరం తర్వాత వాళ్ళ ప్రేమకు ప్రతిరూపంగా వాళ్ళకొక మగబిడ్డ పుట్టాడు. వారసుడు కలిగాడని శంతనుడు ఎంతో ఆనందం కలిగింది. గంగ ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకుని ఆ బిడ్డను చూసి మురిసిపోయి సంతోషిస్తూ ఆడిస్తూ నదీ తీరానికి తీసుకువచ్చి ఆ బిడ్డని నదిలోకి విసిరేసింది. అది చూసిన శంతనుడు నిర్ఘాంతపోయాడు. అతని నోటి వెంట మాట రాలేదు. కానీ పట్టలేనంత కోపం వచ్చి నీకేమైనా పిచ్చి పట్టిందా, మన బిడ్డని ఎందుకిలా నదిలో విసిరేసావు, చంపేశావు అని అడుగుదాం అనుకున్నారు. కానీ ఆమె ఏం చేసినా ప్రశ్నించను. తానిచ్చిన మాట గుర్తుకొచ్చి ఆగిపోయాడు. మరో సంవత్సరానికి మరో బిడ్డ పుట్టాడు. ఆమె మళ్ళీ అలాగే చేసింది. అలా మొత్తం 7 పిల్లల్ని కని వాళ్ళను అదే విధంగా నదిలోకి విసిరేసి చంపేసింది. శంతనుడు ఏమీ చేయలేక మనసులోనే కుమిలిపోతున్నాడు. కూడా ఇలాగే చేస్తుంటే శాంతనుడు ఇంక కోపం ఆపుకోలేక, గంగ, నువ్వు ఈ బిడ్డను కూడా చంపడానికి నేను ఒప్పుకోను. నేను రాజును. నా రాజ్యానికి వారసుడు కావాలి. ఎందుకిలా చేస్తున్నావు అని అడిగాడు. ఈ 8 మంది పిల్లలు పూర్వజన్మలో వసువులు. వీరు చేసిన తప్పు వల్ల వశిష్ఠుడు ఒక శాపం ఇచ్చాడు. వీళ్ళు మానవ జన్మ ఎత్తి మరణిస్తే వీరికి మోక్షం కలుగుతుంది అని ఇలా చేశాను. అయినా మన షరతు ప్రకారం నువ్వు నాకు ఇచ్చిన మాట తప్పావు కాబట్టి ఈ క్షణం ఈ క్షణం నుంచి నేను నిన్ను వదిలేస్తున్నాను. అలాగే నేను నీ కోసం ఈ బిడ్డను చంపను. పెంచి పెద్ద చేస్తాను. తర్వాత నీకే ఇచ్చేస్తాను అని చెప్పి ఆ బిడ్డతో సహా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ నదీ తీరంలో శాంతనుడు రథంలో వెళ్తుంటే అతనికి కంటిన్యూస్ గా జిమ్ జిమ్ అంటూ శబ్దం వినిపిస్తుంది. ఏంటా ఆ శబ్దం అని అటువైపు వెళ్ళగా అక్కడ ఒక 16 ఏళ్ల కుర్రాడు అత్యంత తేజస్సుతో వెలిగిపోతున్నాడు. తన చేతిలోని విల్లును నది వైపు ఎక్కుపెట్టి చాలా వేగంగా బాణాలు వేస్తున్నాడు. ఆ వింటినారి శబ్దమే ఆయనకి వినిపించింది. ఆ బాణాలు ఎటువైపు వేస్తున్నాడు అని చూస్తే నది మధ్యలోకి వేసి ఒక బ్రిడ్జ్ లా ఫామ్ చేసి నది ప్రవాహాన్ని ఆపాడు. ఆ వీరత్వాన్ని చూసి శాంతనుడు ఆశ్చర్యపోయాడు. నువ్వు ఎవరు కుమారా అని అడిగాడు. అప్పుడు ఒక స్త్రీ వచ్చి ఇతను నా కుమారుడే అని చెప్పింది. ఆవిడ ఎవరో కాదు, గంగే. అంటే ఈ కుమారుడు ఎవరో కాదు, శాంతనుడి యొక్క కుమారుడు. తన పేరు దేవవ్రతుడు. దేవవ్రతుడికి యుద్ధ విద్యలు నేర్పించింది పరశురాముడు. తనకి చదువు నేర్పించింది వశిష్ఠుడు. తను అత్యంత యోధుడు, వీరుడు, జ్ఞాని. నా రాజ్యానికి రాజు సరైన వారసుడు దొరికాడు అని అతన్ని తన రాజ్యానికి తీసుకువెళ్ళాడు. దేవవ్రతుడు అంటే ఎవరో కాదు, మనందరికీ తెలిసిన భీష్ముడు. దేవవ్రతుడు భీష్ముడుగా ఎందుకు మారాడు? భీష్మ ప్రతిజ్ఞ ఎందుకు చేశాడు? ఆ ప్రతిజ్ఞే భారతదేశ భవిష్యత్తునే మార్చేసింది. ఆ ప్రతిజ్ఞే మహాభారతం అనే అద్భుతమైన కావ్య రచన జరిగేలా చేసింది. ఆ ప్రతిజ్ఞే కురుక్షేత్ర యుద్ధానికి దారి తీసింది. అది ఎలా ఏంటి అని తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు డెఫినెట్లీ వాచ్ సెకండ్ ఎపిసోడ్. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎపిసోడ్. కొంచెం నెర్వస్ అనిపించింది. కానీ ఈసారి నెక్స్ట్ ఎపిసోడ్ లో కొంచెం బెటర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.